హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాబియా ఫర్ వీడియోస్. బిర్యానీ కాంబినేషన్లోకి దాల్చాన్ అయితే రెడీ చేసేసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ముందుగా అయితే ఒక చిన్న దోసకాయ ముక్క, అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 వంకాయలు, కొంచెం పుదీనాకు, అలాగే కొంచెం కొత్తిమీర, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండి, 1/2 కప్ శనగపప్పు, మీట్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే దాని ఫ్యాట్ కూడా అందులో మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ముందుగా అయితే శనగపప్పుని వాష్ చేసుకుందామండి. ఇలాగా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న శనగపప్పుని ఒక అరగంట నుంచి 1 గంట సేపు అయితే నానబెట్టుకోవాలండి. తొందరగా అయితే ఉడికిపోతుంది ఇలా నానబెట్టుకుని పెట్టుకుంటే. ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే శనగపప్పుని మొత్తం వేసేసుకొని ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకుందామండి. చిన్న గ్లాస్ తోటి ఒక 4 గ్లాసెస్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వరకు అయితే లిడ్ పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు అయితే 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఇలా పెట్టేసుకోండి. వచ్చిన తర్వాత ఆపేద్దామండి. ఇప్పుడైతే దానికి మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే చాప్ చేసుకుందాం. ముందుగా అయితే చింతపండుని కాసేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే తన పల్ప్ అంతా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ఫస్ట్ ఇలా ఆనియన్స్ కట్ చేసుకుందామండి. నాకు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే లైక్ చేస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. 58% పీపుల్ అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే కోరుకుంటున్నాను, చేస్తారని అయితే కోరుకుంటున్నానండి. నా వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే ఇంకా తీసుకొస్తాను నేను. ఇంకా ఎవరైతే నాకు బిర్యానీ రెసిపీ అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా బిర్యానీ రెసిపీని అయితే చూసేయండి. ఇక్కడైతే నేను ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ని అయితే చక్కగా హీట్ అవ్వనిద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ లవంగం, చెక్క అందులో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం అది కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. బిర్యానీ రెసిపీ అయితే ఈజీ మటన్ బిర్యానీ రెసిపీ అని అయితే నా ఛానల్లో అయితే ఉందండి, చెక్ చేయండి. చక్కగా వండేసుకోండి. బిర్యానీ దాల్చా కాంబినేషన్తో ఎంజాయ్ చేసేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా కొంచెం మగ్గే వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఆనియన్స్ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకొని అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి ఈ మనం తీసుకున్న చిన్న చిన్న పీసెస్ ఫ్యాట్ ఉంది కదండి, ఇది మటన్ ముక్కలను ఫ్యాట్ ఈ 2 కూడా అందులో మిక్స్ చేసుకొని దాని వాటర్ అంతా స్క్వీజ్ అయిన తర్వాత మొత్తం కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా చేసుకోవాలండి. ఎటువంటి ప్రెషర్ కుక్కర్ అవసరం లేదండి. దీనికి కూడా ప్రెషర్ కుక్కర్ లేకుండానే తొందరగా ఉడికిపోతుంది. ఇందులోనే ఇలానే మగ్గిపోతుందండి చక్కగా. ఇప్పుడైతే ఇందులోకి నేను కొంచెం దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. చూసేయండి, మంచి అసలు బిర్యానీలోకి ఈ దాల్చా లేకపోతే కాంబినేషనే లేదండి. ఏదో బిర్యానీ చేసేసుకున్నాం తిన్నామంటారు చాలామంది. ఇది పెద్ద ప్రాసెస్ అనుకొని అయితే ఫీల్ అయిపోతారు, చెయ్యరు. ఉట్టి మటన్ బిర్యానీ లేదంటే చికెన్ బిర్యానీ బగారా రైస్లోకి కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు కూడా బగారా రైస్ చేసుకొని అయితే ఇలా కాంబినేషన్గా దాల్చా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దోసకాయ ముక్కల్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కాసేపు అయితే ఇలా మగ్గనిచ్చుకోవాలండి. ఇది కూడా ఇందులోకి నేనైతే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా, కొంచెం పసుపు, చక్కగా ఇలానే అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, మంచి టేస్ట్గా అయితే ఇదైతే మంచి టేస్ట్ అండి. అసలు దాల్చా పెరుగు చట్నీతో అలా సరిపెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా కూడా ట్రై చేయండి. చాలామంది అయితే చేస్తారు, చేయని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. కారం కూడా నేను మసాలా కారం అయితే ఇందులోకి యూస్ చేస్తున్నానండి. మామూలు కారం కన్నా మసాలా కారం అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది దాల్చాలోకి అయితే. ఎందుకంటే మనం ఎక్కువ స్పైసెస్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. ఇంకా దానికి ఇంకా వేరే స్పైసెస్ ఏమి అక్కర్లేదండి. దీనికి జస్ట్ కారం, పసుపు, ఉప్పు ఈ 3 చాలు. పప్పు అయితే ఉడికిపోయిందండి. చూడండి, చక్కగా పప్పు ఉడికిపోయింది. చక్కగా పప్పు అయితే మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుని పప్పుని, లేదంటే మీకు మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ అయినా చేసుకేసుకోండి. ఇప్పుడైతే చక్కగా ఇది ఉడికిపోయిందండి. దోసకాయ అదంతా మగ్గిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర, వంకాయ కూడా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా ఇలా కలిపేసుకొని కొంచెం చిన్న గ్లాస్ తోటి కొంచెం నీళ్లు పోసేసుకొని లిడ్ పెట్టేసుకుని ఉంటే చాలండి, చక్కగా ఉడికిపోతుంది ఇది. చాలామంది అయితే చూస్తున్నారు వీడియోస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వేరే వీడియోస్ కూడా మంచి మంచి ఇంకా డైలీ రొటీన్ కూడా పెడతానండి నేను ముందు అయితే.
డైలీ రొటీన్ వీడియోస్ కూడా తీసుకొస్తాను, మంచి చిట్కాలు కూడా చూపిస్తానండి. అలాగే ఇంకా ఎటువంటి వీడియోస్ మీకేం కావాలి అంటే బోరింగ్గా ఉందా, ఇంట్రెస్ట్గా ఉందా లేదా అన్నదైతే నాకు కొంచెం అయితే కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే వీడియోస్ పెట్టుకుంటూ పోతున్నాను, మీ కామెంట్స్ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్గా అయితే నాకు అనిపిస్తుంది. ఇప్పుడైతే మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జు అలాగే ఇలా నేను మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకున్నానండి. నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని 1.5 లీటర్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలండి. చక్కగా అయితే ఇది కొంచెం టైం తీసుకున్నా సరే చక్కగా ఉడకాలండి పప్పు అయితే. చూడండి, ఇంక ఎలాంటి వీడియోస్ మీకు కావాలో నాకు చెప్పండి. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. లైక్ చేస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. చక్కగా ఇంకా మంచి రెసిపీస్ అండి. నేనేదో పెద్ద షెఫో లేదంటే నాకు మంచి మంచి కుకింగ్ వీడియో వచ్చు అని కాదు, నాకు నచ్చి నలుగురు బాగుంది ఈ టేస్ట్ అన్న వాళ్ళకి అప్పుడే నేను మీకైతే ఈ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది ఎవరైనా నాకు మంచిగా చెప్పారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారంటే అలాంటి వీడియోసే మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నానండి. చాలా ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఏమి డైలీ రొటీన్స్ అన్నీ కూడా చేసే ప్లాన్లో అయితే ఉన్నాను, చేస్తాను. కాకపోతే మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. ప్లీజ్ ఎవరైతే నాకు వ్యూస్ అయితే చాలామంది అయితే వ్యూ చేస్తున్నారు నా వీడియోస్ని, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే మటన్ బిర్యానీ రెసిపీ ఈజీ మటన్గా ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ అయితే నేను చూపించాను నా ఛానల్లో అయితే ఆ వీడియో ఉందండి, అది చూసండి. రెడీగా అయిపోయిందండి, దాల్చా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా ఉందో, తినేద్దామండి.